ఛానల్ ఫ్రెండ్స్. ఇది కంబైన్డ్ వీడియో అనమాట. ఏపీ ఈఏపీ సెట్ అండ్ టీఎస్సీ ఏపీ సెట్ వాళ్ళందరికీ కంబైన్డ్ వీడియో. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో వచ్చేసి బోత్ సర్టిఫికేట్స్ గురించి అనమాట. అంటే మనకి ఏపీ ఈఏపీ సెట్కి అవసరమైన సర్టిఫికేట్స్ కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు ఈఏపీ సెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చింది, తర్వాత వచ్చేసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఆ టైంలో మీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేశారు. మళ్ళీ 4 years వరకు మీకు ఆ సర్టిఫికేట్స్ కనిపించవు. ఇది నా గ్యారంటీ. మళ్ళీ మీ కోర్స్ అయిపోయేంత వరకు మీకు సర్టిఫికేట్స్ ఇవ్వరనమాట. సో అలాంటప్పుడు మధ్యలో మీ ఆధార్ కార్డ్ చేంజ్ కావచ్చు, లేదంటే ఇతర చేంజెస్ కావచ్చు, లేదంటే వేరే జాబ్ అప్లికేషన్స్ పడిన వీటికి అప్లై చేసుకోవడం కావచ్చు, లేదంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల మీకు కనుక ఆ సర్టిఫికేట్స్ అవసరం పడితే మీ దగ్గర ఉండకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియో ఉద్దేశం అనమాట. సో మనకి కావాల్సినటువంటి నెసెసరీ అయినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, నెక్స్ట్ ఇంటర్ మెమో, అండ్ నెక్స్ట్ బోనఫైడ్స్ అనమాట. సో ఎలాగో మనకి సంబంధించినటువంటి మీషోకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఇన్కమ్, రెసిడెన్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా. సో అవి మీరు ఒకటి కాకపోతే మరొకటి తీసుకోవచ్చు, వీటికేం పర్లేదు. అండ్ ఆధార్ కార్డ్ ఇన్ కేస్ పోయినా కానీ మళ్ళీ మీరు తీసుకోవచ్చు. సో టీసీ అనేది ఒకసారి తీసుకుంటారు, అది అవసరం లేదు. కానీ మనకి అవసరం పడేటి ఏంటి అంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్. సో వీటిని ఏం చేయాలి? సో ఏపీ ఏపీ సెట్, టీఎస్సీ ఏపీ సెట్కి మీరు వెళ్ళేటప్పుడు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియో ఉద్దేశం అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి అయితే మీరైతే చూసుకోండి ఎంతమంది మనకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. సో నేను పదే చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకు అంటే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా. మనకి ఆల్రెడీ 10K సబ్స్క్రైబర్స్ పెరిగినారు. నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ 2 years నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. అయినా మనకి 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఇలానే ఉంటుంది అనుకోండి. సో అది వేరే విషయం. బట్ ఏంటి అంటే ఇంతమంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అదే బాధాకరమైన విషయం అనమాట. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అలా అయితేనే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది. నేను తర్వాత వీడియో చేయడానికి నెక్స్ట్ వీడియోస్ అండ్ మీకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇది చిన్న ఛానల్, అది పెద్ద ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా, వీడి ఇస్తేంటి లేకపోతే ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే మన ఛానల్లో వచ్చేసి మిగతా వాళ్ళకి కంపారిజన్ ఉండదన్నమాట. సో నేషనల్ వైడ్ మళ్ళీ మనకి స్టేట్ వైజ్ ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను అండ్ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. చాలా పెద్ద ఛానల్స్ మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వవు అనమాట. ఎందుకంటే ఇక నేను రిప్లైస్ ఇవ్వడానికి 1 or 2 days పడుతుంది. కానీ చాలా పెద్ద ఛానల్స్కి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కామెంట్స్, thousands కొద్ది కామెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చూడలేరు. బట్ నేను అంతగా అయితే నేను మా బ్రదర్స్ని అడిగి ఇది కామెంట్ ఏంటి చదువుకోమని చెప్పి రిప్లైస్ ఇస్తూ ఉంటాను నేను, తెలుసా. సో అలా అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇంటర్ మెమో అండ్ 10th మెమో అనేది వన్స్ పోయిందనుకోండి, పోయితే మళ్ళీ మనం సెక్రటరేట్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మనకి బోర్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కొన్ని చెప్తారు. అక్కడికించి మళ్ళీ మన సెక్రటరేట్కి వెళ్ళాలి. అక్కడికించి మళ్ళీ మనం బోర్డుకి రావాలి. బోర్డుకి వచ్చిన తర్వాత కొన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసి మళ్ళీ మన కాలేజీకి ఆర్ మన స్కూల్కి కొన్ని ఫామ్స్ పంపిస్తారు. ఆ ఫామ్స్ మళ్ళీ రిప్లై రావడానికి కొన్ని డేస్ పడుతుంది. కొన్ని డేస్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు స్టాంప్ వేసేసి మళ్ళీ కొత్త సర్టిఫికేట్ అనేది మనకు చేసిస్తారు, ఇన్ కేస్ మన సర్టిఫికేట్ కనుక ఎక్కడైనా పోయి ఉంటే. కానీ ఇక్కడ మన సర్టిఫికేట్స్ అనేవి అలా మనము చేస్తలేము. ఏంటి, మనం కాలేజీలో సబ్మిట్ చేస్తున్నాం. సో ఏదైతే మనకి సీట్ వచ్చిందో ఆ కాలేజీలో సబ్మిట్ చేస్తే మనకి 4 years వరకు మళ్ళీ సర్టిఫికేట్స్ ఇవ్వరనమాట. ఎందుకు అంటే ఫ్రెండ్స్, సో అది రూల్. ఇన్ కేసు మీరు మధ్యలో సర్టిఫికేట్ కనుక తీసుకొని వెళ్ళిపోతే ఆ సీట్ అనేది అలాగే వేకెంట్ అయిపోతుంది. అప్పుడు ఆ కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అండ్ కాలేజీలో కూడా అనిపిస్తుంది ఈ సీట్స్ అన్ని చాలా వేకెంట్ అయిపోతున్నాయి, ఏం చేసేది లేదు అనేసి. సో మీరు ఆ కోర్స్ అనేది ఫుల్ డ్యూరేషన్, ఆ కోర్స్ యొక్క డ్యూరేషన్ అనేది కంప్లీట్గా చేయాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మీ యొక్క వాల్యుబుల్స్ అనేవి ఉండాలి. అదేంటి, సర్టిఫికేట్స్. ఫర్ దట్ వాళ్ళు అవి ఉంచుకుంటారు అనమాట. సో అలా అయితే ఫీ పేమెంట్స్ కరెక్ట్గా జరుగుతాయి అండ్ మీరు కూడా కోర్స్ అనేది క్లియర్గా కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు సబ్మిట్ చేసే టైంలో ఇన్ కేస్ సబ్మిట్ చేశారు, తర్వాత వచ్చేసి మళ్ళీ మాకు సర్టిఫికేట్స్ కావాలి అంటే వాళ్ళు ఇవ్వరనమాట. నేనేం చెప్తానంటే ఇక్కడ ఫ్రెండ్స్,
సో మనకి కొంత జిఎస్ఎం పేపర్ అనేది ఉంటుంది. లైక్ మనకి మన మెమోస్ ప్రింట్ చేయడానికి కొంచెం జిఎస్ఎం పేపర్ అనేది A4 సైజ్ కంటే ఒక 2-3 A4 సైజ్ షీట్స్ కలిపితే ఎంత సైజ్ ఉంటుందో అంత లాగా ఉంటుంది అనమాట. సో అది బ్రెడ్త్ అంతా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒక పని చేయండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఎవరైతే సబ్మిట్ చేయలేదు కదా, ఏపీ EAP సెట్ TSE EAP సెట్కి కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయని వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇది ఇక్కడ కొన్ని మీ దగ్గర మీ సేవలు కావచ్చు, లేదంటే వేరే ఆన్లైన్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర జిఎస్ఎం లావ్ పేపర్ అని ఉంటుంది సర్టిఫికేట్స్ పెట్టనీకి. లేదంటే ఒక పని చేయండి, A4 షీట్సే ఉన్నాయి కదా, A4 షీట్స్నే మీరు ఎలాంటి మిస్టేక్ లేకుండా కలర్ ప్రింట్ అయితే తీసుకోండి. మీ యొక్క సర్టిఫికేట్స్ని కలర్ ప్రింట్ తీయించేసుకోండి. లైక్ 10th మెమో అయితే 10th మెమో, ఇంటర్ మెమో అయితే ఇంటర్ మెమో. సో కలర్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ ఎలా ఉందో మీ యొక్క ఒరిజినల్ మెమో అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ తీయించుకోండి. కలర్ జిరాక్స్ ఎలాంటి అలా క్రాస్ అవ్వకుండా డైరెక్ట్ స్ట్రైట్గా వచ్చేటట్టు చూడండి. సో స్టాంప్ కూడా క్లియర్ కట్గా కనిపించాలి. మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క నెంబర్స్ అనేవి అన్నీ క్లియర్ కట్గా కనిపించాలి. ఒకసారి మీరు ప్రింట్అవుట్ తీసిన తర్వాత స్కాన్ చేయండి. మీ యొక్క ఫోన్తోని స్కానర్ ఉంటుంది కదా, అది గూగుల్ స్కానర్ లేదంటే వేరే స్కానర్, దాంతో స్కాన్ చేస్తే మీ యొక్క నెంబర్ రావాలి. బార్కోడ్ స్కాన్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ నేమ్ వస్తుంది అనమాట. ఆ నేమ్ అనేది రావాలి. వచ్చిందనుకోండి పర్లేదు. సో తర్వాత మీరు A4 షీట్స్ అయినా లేదా జిఎస్ఎం లావ్ పేపర్ అని చెప్పాను కదా, దానిపైన మీరు కనుక ప్రింట్అవుట్ తీయించేసుకోండి. సో 10th మెమో ఇంటర్ మెమో 2 తీయించేసుకున్న తర్వాత లామినేట్ చేసుకోండి. సో మొత్తం అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే లామినేట్ అయితే చేసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్ లాగా కనిపిస్తుంది. సో ఈ డూప్లికేట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కాలేజ్లో జాయిన్ అయ్యే టైంలో ఇచ్చేసేయండి. ఎలాగో మీదే సర్టిఫికేట్ కాబట్టి ఫేక్ అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు మళ్ళీ మనం బోనఫైడ్ సర్టిఫికేట్కి వచ్చేద్దాం. ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడుగుతారనమాట. సో ఎవరైనా ఇప్పుడు ఏంటి అంటే ఇది ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్ కొందరు ఏం చేశారు, స్కూల్ టైంలో 6th క్లాస్ ఒక దగ్గర చదువుతారు, 7th 8th ఒక దగ్గర చదువుతారు, లేదంటే 7th 8th 9th ఒక దగ్గర చదువుతారు, అండ్ 10th ఒక దగ్గర చదువుతారు. సో ఇలా సెపరేట్గా స్కూలింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు ఎలాగో రాస్తారు కాబట్టి పేపర్ పైన మీరేం చేస్తారంటే ఆ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయో అలాగే కలర్ జిరాక్స్ అయితే తీసుకోండి A4 షీట్స్ పైన. సో అంతగా ఏం అవసరం పట్టవు అనమాట. A4 షీట్స్ పైన కలర్ జిరాక్స్ అయితే తీపిచ్చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. లేదంటే వీటిని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ తీయించేసుకొని కలర్ జిరాక్స్ లామినేట్ అయితే చేయించుకోండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ లాగే కనిపిస్తాయి. సో ఇదన్నమాట విషయం. ఈ విషయం నేను తరచు ఒక 2 years నుంచి చెప్తున్నాను, కానీ ఎవరు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఇలా పాటిస్తే మీకు ఏమవుతుందంటే ఏదైనా చేంజెస్, ఆధార్ కార్డ్ చేంజెస్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ వచ్చేసే టైంలో రేషన్ కార్డ్ చేంజెస్ కావచ్చు, లేదనుకుంటే మీకు లైక్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా బ్యాంకులో లోన్ అప్లై చేసే టైంలో కావచ్చు, లేదంటే వేరే ఇతర పనులకు కూడా ఇవైతే చాలా అవసరం పడతాయి. మళ్ళీ మీకు ఇన్ కేస్ కాలేజ్లో తీసుకోకుండా వీటిని ఒరిజినల్స్ లాగా యూజ్ చేసుకుందామన్నా కానీ యూజ్ అయితే అవుతాయి అన్నమాట. సో ఈ విషయం గురించి అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే తరచు ఇప్పుడు 1 year నుంచి చాలామంది అడుగుతున్నారు, అన్న మా సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు మీకు, సో మేము డిస్కంటిన్యూ చేసాం, ఇప్పుడు మాకు సర్టిఫికేట్స్ కావాలి, ఏం చేస్తే వస్తాయి మాకు అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను UGCకి కంప్లైంట్ చేయమని చెప్పాను. చాలామందికి వచ్చినాయి కూడా బ్యాక్. సో కొందరికి రాలేకపోవచ్చు, చాలామందికి అయితే సర్టిఫికేట్ ఇచ్చినారు కొంత ఫీ పేమెంట్ చేసుకొని. సో ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కోర్స్ డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళకి 4 yearsకి ఎంత ఫీ అవుతుంది, ఒక 10 lakhs అవుతుంది అనుకోండి. ఆ 10 lakh ఫీ అమౌంట్ పే చేసేంతవరకు సర్టిఫికేట్స్ ఇవ్వమంటారు. కానీ నిజానికి ఆ 10 lakhs అనేవి వాళ్ళే ఉంచేసుకుంటారు, అక్కడ యూనివర్సిటీకి పే చేయరు అనమాట. మీ యొక్క ప్రిన్సిపల్, మీ యొక్క కాలేజ్ వల్ల మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఉంచేసుకుంటారు ఆ 10 lakhs. సో అందుకోసమే UGCకి కంప్లైంట్ చేయమని అయితే నేను చెప్పాను. మళ్ళీ UGCకి కంప్లైంట్ ఇచ్చేదనేది చాలా పెద్ద ప్రాసెస్. సో అదంతా మీకు ఎందుకు, కానీ నేను కావాలంటే చెప్తాను అవసరం పడితే, లేదంటే లేదు. కానీ ఇప్పుడు ముందుగానే నేను జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ కదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలా చేస్తే మీ సర్టిఫికేట్స్ అయితే సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ నన్నైతే నమ్మండి. సో నేనైతే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.